వైఎస్ జగన్ 11 సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని ఆధారాలతో ఆరోపణలు చేశారని, ఆయనకు సమాధానం చెప్పలేక మంత్రులతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కుంభా రవి అన్నారు. జగన్ ప్రశ్నలకు సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రులు సమాధానం చెప్పడం దురదృష్టకరమన్నారు. మంత్రులు హుందాగా గౌరవంగా వ్యవహరించాలంటూ హితావు పలికారు. జగన్ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్, పవన్లలో ఒక్కసారైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. 9 నెలల కాలంలో 1,45,000 కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, తెచ్చిన 1,45,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మొన్న వారం క్రితం విశాఖపట్నంలో టూరిజం డిపార్ట్మెంట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టూరిజం డిపార్ట్మెంట్కి వెన్నెముక విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం, అరకు వ్యాలీ, లంబసింగి ప్రాంతాలు. ఆ ప్రాంతాలు మరింతగా అభివృద్ధి కావాలంటే 170 చట్టాన్ని సవరించైనా సరే భారీ పెట్టుబడిదారులను ఇక్కడికి తీసుకురావాలని వారు మాట్లాడారు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ఆలోచన! 170 చట్టం భారతదేశంలో ఆదివాసీ బిడ్డలకి, గిరిజన ప్రజానీకానికి గుడ్డికాయలాంటి. ఆ చట్టం సవరిస్తే ఎవరైతే ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలు, జనజీవన స్రవంతికి దగ్గరవుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు మళ్ళీ అడవుల్లోకి వెళ్లే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అసలు ఈ చట్టాన్ని సవరించే హక్కు రాష్ట్రాలకి ఉందా? 170 అనేది భారతదేశంలో గిరిజన ప్రజానీకానికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు అది. ఆ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరకు వ్యాలీ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా డిక్లేర్ చేసి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కుటీల ప్రయత్నం చేసే గిరిజన ప్రజానికి మొత్తం కూడా తిరుగుబాటు చేశారు. వారి తిరుగుబాటుకి భయపడి అలాంటి ప్రయత్నాన్ని వాళ్ళు విరమించుకున్నారు. మళ్ళీ ఇవాళ టూరిజం పేరుతోటి భారీ పెట్టుబడులని, పారిశ్రామికవేత్తలని ఏజెన్సీ ప్రాంతంలో అడుగుపెడితే ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ బిడ్డల జీవనం మొత్తం కూడా సర్వనాశనం అయ్యే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే రేపు 11, 12 తేదీల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా 2 రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా స్తంభింపజేసే విధంగా ఇవాళ పిలుపునిచ్చారు. ఇవాళ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాం. 170 జోలికి కనుక వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు చేస్తారు. దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ఆలోచనని విరమించుకునే విధంగా ఇవాళ ఆదివాసీ సంఘాలు ఇవాళ తీవ్ర స్థాయిలో ఇవాళ తిరుగుబాటు చేస్తున్నాయి. దాన్ని గమనించవలసిందిగా కూడా ఇవాళ మేము కోరుతున్నాం. ఇవాళ కాబట్టి ప్రధానంగా ఈ విషయాల మీద ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.